వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నాకు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చంద్రబాబు మోసం చేశాడని టీడీపీ వడ్డెర సామాజిక వర్గం నాయకులు పోలన్న ఆవేదన వ్యక్తం చేశారు. శంఖారావం సభలో నారా లోకేష్ కూడా మాట ఇచ్చారని తెలియజేశారు. వడ్డెర్లను మోసం చేసిన పార్టీ ఒక తెదేపా మాత్రమేనని పోలన్న అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది వడ్డెర్లు ఉన్నామని అన్నారు. ఇండిపెండెంట్ గా బరిలో ఉంటామని, ఖచ్చితంగా మేము గెలుస్తామని పోలన్న ధీమా వ్యక్తం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆఫీసు కూడా ఓపెన్ చేసుకున్నాము. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా సిమెంట్ పోలన్నగా నేను బరిలో దిగుతున్నాను. వచ్చే 24వ తారీఖున బుధవారం నామినేషన్ కూడా వేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ మా సామాజిక వర్గం వడ్డర్లు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనార్టీలు, అట్లే అగ్రవర్ణాలు కూడా ప్రతి ఒక్కరూ మాకు, ఎందుకంటే ఈ 4 రోజుల్లో మేము ప్రతి మండలము ప్రతి గ్రామము మేము తిరిగినాము, మమ్మల్ని ఆస్వాదించినారు. మీరు ఇండిపెండెంట్గా రెబల్గా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాం, చట్టసభల్లో పంపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాకు మాట్లాడడం కూడా జరిగింది, ఆస్వాదించినారు. ఎందుకంటే అటు శ్రీధర్ రెడ్డి అయినా ఇటు రఘునాథ్ రెడ్డి అయినా వాళ్ళ అవినీతులు, వాళ్ళు చేసే దందాలు వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసి నియోజకవర్గంలో కొత్త వ్యక్తి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళకున్న అసమర్థంగా, ఎందుకంటే ప్రతి బిల్డింగ్ మీద, ప్రతి తలం మీద, ప్రతి రిజిస్ట్రేషన్ మీద వాళ్ళు చేస్తున్న, వాళ్ళ అనుచరులు చేస్తున్న వాళ్ళ దందాలు ఈ యాసికి వస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు తెలుగుదేశం అయినా అభివృద్ధి చేసింది ఏది లేదు. సత్యసాయి జిల్లాగా ప్రకటించినారే కానీ పేరుకు నామతంగా కనీసం అంటే ఇక్కడున్న సాయిబాబాకు సంబంధించిన బిల్డింగ్లు వాడుకుంటున్నారు. రావడానికి ముఖ్య కారణం పుట్టపర్తి నియోజకవర్గం తరఫున ఒడ్డెర సంక్షేమ సంఘం తరఫున ఒడ్డెర కులస్తులమైన మేము దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఒడ్డెర కులం రాష్ట్ర వేడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 85% తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకుగా మేము ఉపయోగపడాం. ఎన్నో తూర్లు ఎన్నో ఒడదుడుకులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీకి అండదండలుగా నిలిచి మా ఓటుతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు దాటిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాలుగా ఈ ఒడ్డెర కులం అనేది ఓటు బ్యాంక్గానే ఉంది. 2 సంవత్సరాల మునుపు ఖచ్చితంగా పుట్టపర్తి అసెంబ్లీ స్థానము ఒడ్డెర కులానికి ఇస్తామని చెప్పి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఓటు వేసే సభ్యుడు టీడీ జనార్దన్ గారు, ఈ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అనేక మంది మాకు టికెట్ ఇస్తామని చెప్పి ఒడ్డెరదే పుట్టపర్తి టికెట్ మీరు ముందుకు పోండి, డోర్ టు డోర్ తిరగండి, ప్రతి ఊరు, ప్రతి వార, ప్రతి పల్లి, ప్రతి గడప తొక్కండి, ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి కులస్తులను, కుల మతాలకు అతీతంగా అందరినీ